హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ నవీన్. అండ్ ఈరోజు ఏంటంటే మన సెట్ అయితే ఆల్మోస్ట్ తక్కువ బడ్జెట్లో అయితే కంప్లీట్ చేశాం కదా. ఇప్పుడు దానికి పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ బండలు అయితే ఉన్నాయి కదా, ఇవి మనకు బయట ఇస్తే మనకు అరౌండ్ 20,000 అలా వేయడానికి అడుగుతున్నారు. అండ్ బండకు కరస్పాండెంట్ ఖర్చు వచ్చేసి 20,000 అంటే 150 బండలు అండ్ దాంతోపాటు 10 సిమెంట్ సంచులు మొత్తం కలిపి మనకు 20,000 అయితే అయింది. దాని తర్వాత ఈ డెస్ట్ వచ్చేసి మనకు విత్ ట్రాన్స్పోర్ట్ తో కలిపి 4,500 అయితే అయింది. అండ్ మొత్తం కలిపి ఇదైతే అండ్ దాని బండలు వేయడానికి మనకు 20,000 అడుగుతున్నారు. బండల్ కాస్ట్ కూడా అంత లేదు కదని చెప్పేసి నేనేం చేశానంటే నేను ఓన్ గా వేయడం స్టార్ట్ చేశాను. ఇదంతా కూడా నేను వేసాను. కొంచెం ఇదైతే కొంచెం బాగా రాలేదు, ఎందుకంటే కొంచెం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అంత బాగా అయితే రాలేదు. జస్ట్ నార్మల్ గా ఏదో చేసాము, నేర్చుకున్నాం దీనివల్ల. అండ్ ఇంకో రూమ్ ఉంది, ఈ రూమ్ దీనిలో ప్రజెంట్ పిల్లలు ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బండలు మొత్తం కూడా ఇవైతే చాలా అంటే చాలా క్లీన్ గా వచ్చాయి. చాలా క్లీన్ గా నీట్ గా ప్రజెంట్ అయితే ఈ రూమ్ వేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఈ రూమ్ అయితే వేస్తున్నాము. ఈ రూమ్ లో కూడా చూడండి అండ్ నీట్ గా క్లీన్ గా వస్తున్నాయి. ఎందుకంటే మనం వన్స్ ఆ రూమ్ లో మనం ఇది చేసిన తర్వాత దీంట్లో అయితే మనకు ప్రాపర్ గా క్లీన్ గా మనకి ఎలా వేయాలో అని చెప్పేసి మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వల్ల మనం అయితే నీట్ గా అయితే వేసుకుంటున్నాము. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే కింద డస్ట్ ఉంది కదా, డస్ట్ లో కొంచెం సిమెంట్ పోసి దాన్ని కలిపేసి నార్మల్ గా పొడిలోకి వేసేయాలి. దాని తర్వాత మనం ఏంటంటే ఒక బండల్ వేసుకొని ఒక లెవెల్ చూసుకొని తర్వాత మనం లెవెల్ పట్టి నేనైతే లెవెల్ పట్టి అంటారు దీన్ని. అండ్ దీంతో అయితే నేనైతే లెవెల్ చేసుకుంటూ ఇది అయితే చేస్తాను. దాంతో పాటు మనకి ఎక్కువ హార్డర్ కాదని చెప్పేసి బండలు ఏదైనా జరిపేది అటు ఇటు జరిపేయాలంటే గడ్డపార తీసుకొని జస్ట్ నార్మల్ గా ఇలా స్లోగా చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మనం హార్డర్ తీసుకోకుండా జస్ట్ నార్మల్ స్మార్ట్ వర్క్ తో మనం చేయాలని చెప్పేసి. అండ్ వీడియో మాత్రం ఫుల్ వరకు చూడండి. ఈ బండలు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఫైనలీ మన బండలు అయితే రెడీ అయిపోయాయి. 20 బండలు అయితే మనం దీంట్లో అయితే వేసాము. అండ్ దీంట్లో ఇంకా ఎక్కువ పట్టాయి. ఇక్కడ చూడండి, మొత్తం స్టార్టింగ్ లో ఫస్ట్ పెట్టాను కాబట్టి కొంచెం ఇలా చేయాలని చెప్పేసి తెలియనప్పుడు కొంచెం చూడడానికి నాకు ఎలా అనిపిస్తుంది అలా చేసాం ఫస్ట్. ఆ తర్వాత మెల్లగా నేర్చుకున్న తర్వాత అండ్ ఇది ఇప్పుడు అనమాట. ఇప్పుడు చాలా క్లీన్ గా వచ్చాయి. చూడడానికైనా ప్రొఫెషనల్ గా కొంచెం నీట్ గా క్లీన్ గా ఏదైనా లైన్స్ చూడండి అన్ని క్లీన్ గా వచ్చాయి. ఇప్పుడు లాస్ట్ లో ఏంటంటే ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ నుంచి ఎల్ షేప్ లో ఇదంతా కూడా ఇప్పుడు మనం బండలు ఎక్కడైతే గ్యాప్ కనిపిస్తుందో అక్కడ కొంచెం మనం సిమెంట్ వేసేస్తే ఇది మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. అండ్ ఇది మొత్తం క్లీన్ అయిపోయింది. నా డే వర్క్ అనమాట ఇది. అంటే ఈ వర్క్ లో మొత్తం ఫస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను కష్టపడితే అండ్ ఇది వేయించాను. అండ్ దాని తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ అయితే ఇది ఉంది. అది కనిపిస్తుంది కదా, ఈ మొత్తం కూడా ఇక్కడ నుంచి ఈ గప్పలు పడి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఆ సిమెంట్ వరకు. అండ్ ఇదంతా కూడా మొత్తం కూడా మనం అయితే బండలు వేయబోతున్నాం. అండ్ దాని తర్వాత మనకి ఏంటంటే ఇంకోటి గేట్ కావాలి కాబట్టి అండ్ ఇది మన ఎంట్రెన్స్ అనమాట, మెయిన్ ఎంట్రెన్స్ ఇది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది మొత్తం స్లోప్ చేసేసి ఇక్కడ ఒక దారిలాగా చేసేసి ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా కూడా బండలే ఉంటాయి. తర్వాత అంతా బండలు ఉండి అండ్ లాస్ట్ కార్నర్ లో అక్కడైతే వాష్రూమ్ వస్తుంది, బాత్రూమ్ అనమాట. అక్కడ నుంచి మొత్తం ఫెన్సింగ్ వేసుకొని మనం ఏం చేయాలంటే ఈ రాళ్ళు ఉన్నాయి కదా, మీకు కనిపిస్తుందో లేదో, ఇప్పుడు జూమ్ చేసాను, ఇప్పుడు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఈ రాళ్ళు మొత్తం కూడా మనం కింద జేసీబీ తీసుకొచ్చి గుంతలో వేసేయాలి. చాలా రోజులే పట్టేటట్టు ఉంది దీనికి. అంటే దీనికి ఏంటంటే నేనే వచ్చి చేస్తున్నాను అనమాట. అండ్ దీన్ని కొట్టడానికి కూడా నేనే కొట్టాను. అండ్ దీన్ని కొట్టడానికి మాకు అవసరం 5 days అయితే పట్టింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బండలు వేయడానికి దానికి ఒక రూమ్, దానికి ఒక రోజు, దీనికి ఒక రోజు, దానికి ఒక రోజు, ఆల్మోస్ట్ 3 days అయితే వర్క్ అయితే చేసాము. అండ్ ఇది రేపు అయితే ఆల్మోస్ట్ రేపు మా మామ కనుక వస్తే రేపు మేమిద్దరం కలిసి దీన్ని అయితే కంప్లీట్ చేసేస్తాం. అండ్ లాస్ట్ కార్నర్లో మనకి ఇంకా బ్యాక్ సైడ్ లో కొంచెం ప్లేస్ ఉంది. అండ్ ఆ ప్లేస్ ని కూడా మనం అయితే కవర్ చేయబోతున్నాం. దాంట్లో ఏమేస్తామంటే అండ్ ప్రజెంట్ ఈ ప్లేస్ మొత్తం కూడా మనదే అనమాట. ఇక్కడ కొంచెం మనం అవరి గొడవలుగా ఇది వేసేసి కట్టలు ఉన్నాయి మా దగ్గర, దాంతో కొంచెం పైకి హైట్ లేపేసి ఇక్కడ ఏదైనా నార్మల్ గా వెజిటేబుల్స్ అలా పండిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదంతా మొత్తం కంప్లీట్ అవ్వడానికి మనకి ఎంత టైం పట్టుద్దో తెలియదు. మీరు మాత్రం వీడియోని చూస్తూనండి. ఈ వీడియోని మాత్రం మిస్ కాకండి, ఎందుకంటే డే బై డే నేను ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అని చెప్పేసి క్లారిటీగా అండ్ సెక్యూర్ గా చెప్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా ఈ వీడియోస్ అయితే చూడండి. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో.